కర్నూలు జిల్లా గాజుల దిన్నెలో ప్రభుత్వ ఉపాధ్యాయుడు చిన్న బసవరాజుపై ఓ విద్యార్థి తండ్రి దాడి చేశాడు. ప్రభుత్వ పాఠశాలలో 4వ తరగతి చదువుతున్న విద్యార్థికి చదవడం రావడం లేదని తండ్రి రంగస్వామి ఆరోపిస్తూ ఉపాధ్యాయుడిపై దాడి చేసినట్లు తెలుస్తోంది. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన ఉపాధ్యాయుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఊర్లో వాళ్ళ సహకారంతో మోటార్ సైకిల్ మీద వచ్చి దిగుతున్నప్పుడు పాఠశాల ముందర మీసాల రంగస్వామి అనే వ్యక్తి వచ్చి నా మీద అనవసరంగా దాడి చేశాడు. వాళ్ళ అబ్బాయి 4వ తరగతి చదువుతున్నాడు, హర్షవర్ధన్ అని. అతను మనసులో పెట్టుకుని నా మీద దాడి చేసి నన్ను గాయపరిచినాడు. ముక్కు మీద తల మీద దెబ్బలు తగిలినాయి, ఇక్కడ చేతికి కూడా దెబ్బలు తగిలినాయి. ఎందుకంటే 8 ఏళ్ళు పనిచేశాను, ప్రతి ఒక్క పేరెంట్ మనసులలో మంచి వ్యక్తిగా ఉన్నాము. ఈరోజు నా చివరి రోజు అంటే రిలీవ్ వెళ్తాను మనసులో పెట్టుకుని ఆ విధంగా కొట్టినాడంటే నాకే బాధ అనిపిస్తుంది. ఉపాధ్యాయుడు అవార్డు పొందినటువంటి ఉపాధ్యాయుడు మరియు ఆ పేరెంట్ యొక్క వాళ్ళ పిల్లోడు ఎంఆర్ దశలో చేరినటువంటి పిల్లోను కూడా బాగా మార్చినటువంటి ఉపాధ్యాయుడి పైన దాడి చేయడం అనేది మా ఉపాధ్యాయ లోకానికి చాలా బాధగా ఉంది. మా ఉపాధ్యాయుని పైన జరిగినటువంటి సంఘటనను మేము పై అధికారుల దృష్టికి తీసుకెళ్తాం. అదేవిధంగా డిపార్ట్మెంట్ వారికి దృష్టికి తీసుకెళ్లి తగిన చర్యలు తీసుకునేలాగా చేస్తామని